అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకున్న పరిస్థితులు బట్టి ప్రభువుని నీవు నమ్మలేనటువంటి వాడిగా ఉంటున్నావా? అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిగతుల్లో అయినా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మాటల యందు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన సమస్తాన్ని నీకు సాధ్యపరిచి నిన్ను ఆశీర్వదిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకున్న సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, వ్యాధి బాధలు అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు అవ్వచ్చు. వీటిని బట్టి నీవు ప్రభువులో అపనమ్మకం కలిగినటువంటి వాడిగా ఉంటున్నావేమో. అయితే ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువునందే నమ్మిక ఉంచినప్పుడు ప్రభు నిన్ను దీవిస్తారని ప్రభు పేరట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 100 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్రహాము సంతానం కోసం దేవుని యందే నమ్మిక ఉంచినప్పుడు, దేవుడు తన పట్ల తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభువు నెరవేరుస్తారని చూసినప్పుడు అబ్రహామునికి దేవుడు దీవించి షారాకు సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూడవచ్చు. 18 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే తను స్వస్థత పొందినట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంచబడినటువంటి లాజర్ను ప్రభువు బ్రతికిస్తారని మరియ మార్తలు నమ్మినప్పుడు యేసు ప్రభువు వారు లాజర్ను బ్రతికించినట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. కనుక నీ జీవితంలో ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ వ్యాధి బలహీనత ఉన్నప్పటికీ కూడా ప్రభువునందు నమ్మకించినట్లయితే ప్రభువు నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తారని మరొకసారి ప్రభు పేరట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా సోనీ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పెడుకున్నటువంటి బలహీనతలను మీ నామలో దూరపరచమని తండ్రి, మీ కృపలో ముందుకు కొనసాగింపజేసి మీ నామానికే మహిమ తెచ్చుకునమని తండ్రి. లక్ష్మి గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పెడుకున్నటువంటి బలహీనతలను కూడా మీ నామలో దూరపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాగేశ్వరి గారి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని తండ్రి, ధైర్యపరిచి మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమెన్.